అరే మామ, లాస్ట్ మంత్ ఒక సినిమా రిలీజ్ అయింది తమిళనాడులో. చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి పెద్ద సినిమాగా థియేటర్ అని పూర్తి చేసుకుంది. ఆ సినిమా నిన్న ఓటీటీలోకి వచ్చింది. నిన్నటి నుంచి చూద్దాం అనుకున్నాను. ఈ రోజు పొద్దున్న చూడడం జరిగింది. ఇప్పుడు దాని గురించి రివ్యూ ఇవ్వబోతున్నాను. నేను చూసిన సినిమా ఏదో కాదు, టూరిస్ట్ ఫ్యామిలీ. నేను చూసిన తెలుగు వెర్షనే ఓటీటీలో అవైలబుల్ గా ఉంది, హాట్‌స్టార్ లో. ఫస్ట్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది మామ, చాలా రోజుల తర్వాత ఒక బ్యూటిఫుల్ సినిమా చూసా. ఇది కూడా ఫ్యామిలీతో కూర్చొని చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ సినిమా. చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. అన్ని బాగా వర్కౌట్ అయినాయి. ఇవన్నీ బాగా వర్కౌట్ అయినాయి ఎందుకంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. అందరూ లీడ్ ఆర్టిస్టుల కింద లెక్క. ఈ సినిమాలో ఎవరైతే నటించారో వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి. పర్పస్ ఉంటది. ఆ పర్పస్ చివరిలో ఎండ్ అవుద్ది. కరెక్ట్ గా ఉంటది అనమాట పే ఆఫ్ ప్రతి క్యారెక్టరైజేషన్ కి. మెయిన్ గా చెప్పుకోవాలంటే ఈ సినిమా రేలంగా బయోపిక్ అనిపిస్తుంది. హీరోగా యాక్ట్ చేసిన అతన్ని చూసినప్పుడు. ఒక బొడ్డోడు ఉంటాడు, చిన్న కొడుకు అనమాట ఆయనకి. ఆ బొడ్డోడు యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంటది. అంటే కొన్ని కొన్ని సీన్లలో ఆ బొడ్డోడు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటది అనమాట. అంటే కొన్ని కొన్ని టెన్షన్ సీన్స్ లో వచ్చి మంచి రిలీఫ్ కింద ఇస్తాడు. ఐ మీన్ ఆ క్యారెక్టర్లకి రిలీఫ్. అది మనకి ఫన్నీగా ఉంటది. మరి టెక్నికల్ వాల్యూస్ గురించి ఏమంటారా? మామ, ఈ సినిమాలో టెక్నికల్ వాల్యూస్ గురించి పర్టికులర్ గా మాట్లాడుకోవాలి. బికాజ్ ఇది ఒక ఫ్యామిలీ డ్రామా. ముందే చెప్పా దీంట్లో ఫన్ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసి తీసాడని చెప్పి. వాటికి తగ్గ మ్యూజిక్ ఇచ్చుకోవాలి. మ్యూజిక్ వాటికి తగ్గట్టు చాలా బాగుంటది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఏం తక్కువ కాదు. లిమిటెడ్ లొకేషన్స్ అయినా సరే చాలా బాగా ఎన్హాన్స్ చేసి తీసాడు. కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగుంటది. ఎడిటింగ్ కూడా చాలా బాగుంటది. అండ్ ఇంకా డబ్బింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. హాట్‌స్టార్ వాళ్ళు అద్భుతంగా డబ్బింగ్ చేశారు సినిమాని. ఎక్కడ ఆర్ట్ గా అనిపించదు. అవుట్ అండ్ అవుట్ డబ్బింగ్ చాలా బాగుంటది. అయితే ఈ మూవీని మన సబ్స్క్రైబర్స్ సజెస్ట్ చేస్తావా? ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను మామ. ఆల్రెడీ ఫస్ట్ లో చెప్పినట్టే ఫ్యామిలీతో కూర్చుని హ్యాపీగా ఈ సినిమా చూసుకోవచ్చు. హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఎల్లో లుక్ వేసేయండి.